యెహోషువ 6వ అధ్యాయము 7వ అధ్యాయము ధ్యానించినప్పుడు కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయములు మనం గ్రహించగలం. బలమైనటువంటి యెరికో పట్టణమును జయించారు. బలమైనటువంటి యెరికో పట్టణమును జయించగలిగిన ఇశ్రాయేలీలు సైన్యము, యెహోషువ సైన్యము. హాయి నగరమునకు వచ్చినప్పుడు, హాయి నగరము చాలా చిన్నది. ఈ చిన్న నగరమును ఇశ్రాయేలీలు బలమైన సైన్యము జయించలేకపోయారు. 3000 మంది హాయి నగరం మీదకు యుద్ధానికి వెళ్ళారు. ఈ 3000 మందిలో 36 మంది హతమయ్యారు. మిగతా వాళ్ళంతా పారిపోయారు. హాయి సైన్యము ముందు నిలబడలేకపోయారు. అంతకు ముందు బలమైనటువంటి యెరికో పట్టణమును జయించినటువంటి ఇశ్రాయేలీయులు హాయి నగరం దగ్గరికి వచ్చినప్పుడు ఓడిపోయారు, వెనక్కి తిరిగిపోయారు. యెహోషువ దేవుని సన్నిధిలో అయ్యో ప్రభువా అని తల దించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, శపించబడిన దానిని ముట్టకూడదు అని మీకు ముందుగానే చెప్పాను. మీలో శపించబడిన దానిని తీసుకొని వారి వద్ద దాచుకున్నారు. దాని వలనే ఈ పరిస్థితి మీకు ఎదురయ్యింది. నేను ముందుగా మీకు చెప్పి ఉన్నాను, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయులు పాలిమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుచేయుదు. కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. వీటిని దేవుడు శపించబడిన వాటిగా దేవుడు పేర్కొన్నాడు. ఈ శపించబడిన వాటిలో దేనిని మీరు ముట్టకూడదు, దేనిని మీరు తీసుకొనకూడదు. ఇశ్రాయేలీయులు కొంతమంది దీనిని దాచుకోవడం వలన వీరు యెరికో పట్టణమును జయము పొందారు. హాయి పట్టణం దగ్గర అపజయము పొందారు. ప్రియమైన వారులారా, దేవునికి కావలసింది మీ బంగారం కాదు, మీ వెండి కాదు, మీ ఇత్తడి కాదు, మీ విలువైనటువంటి ఆభరణములు కానీ కాదు. దేవుని మాటకు లోపడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో వారి జీవితములో విజయమును సాధిస్తారు. వారి జీవితమంతయు దేవుడు తోడే ఉంటాడు. దేవుడు వారిని నడిపిస్తాడు. నీవు మాట వినకపోతే దేవుడు నీకు తోడుగా ఉండలేడు, నిన్ను నడిపించలేడు. యెహోషువ నాయకత్వంలో జరిగినటువంటి ఈ విషాదమైనటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనిద్దాం. ఒకరోజు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును వారు జయించారు. అదే యెహోషువ నాయకత్వంలో హాయి నగరం ముందు ఓడిపోయారు. ఎందుకంటే ప్రజలు దేవుని మాట వినలేదు. చాలామంది ఈ బంగారం నా దగ్గర పట్టుకొచ్చి, మీ ఇంట్లో ఏముండేవి నా దగ్గర పట్టుకొచ్చి అంటున్నారు. అసలు దేవుని దృష్టిలో ఆయన మాటే బంగారం, ఆయన ఆలోచనే వెండి, ఆయన నడిపించే విధానమే అమూల్యమైనది. ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి. యెహోషువ తల దించుకొని నేల మీద పడి అయ్యో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ ఎందుకు నేల కొంగి నువ్వు ఉన్నావు? లేచి నన్ను చూడు. మీరు బంగారం వైపు, వెండి వైపు, ఇత్తడి వైపు, అమూల్యమైన వాటి వైపు చూడకండి, నా వైపు చూడమని దేవుడు తెలియజేస్తున్నాడు.
వాటన్నిటికంటే నాకు కావలసినది నీవు నాకు లోబడి ఉండాలి. నా మాట చొప్పున నీవు నడవాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.